హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ కొర్రమీను చేపల పులుసు. సింపుల్గా బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చాలా సింపుల్ టిప్స్ చెప్పాను. మీరు ఫాలో అయిపోండి. ఎమ్మీ ఎమ్మీ చేపల పులుసు. సీ ఫుడ్ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ ఈ చేపలన్నిటినీ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా వాష్ చేయాలన్నమాట, స్మెల్ అంతా పోయేలాగా. ఉప్పు మాత్రం సాల్ట్ వేయకండి, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు, అది వేసి క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫిష్కి స్మెల్ వెళ్ళిపోతుంది అండ్ బాగా మనం కుక్ చేసినప్పుడు కూడా రెసిపీ టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్ ఆనియన్స్, మిరియాలు, లవంగాలు, మెంతులు, చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని మనం మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టే మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఫిష్ కర్రీకి. ఈ పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్న ఫిష్ అన్నిటిని వాటర్ డ్రైన్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫిషెస్కి అంతా మ్యారినేషన్ అనమాట. పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసేసి మ్యారినేషన్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం పసుపు ఆల్రెడీ యూస్ చేసాం కాబట్టి లైట్గా పసుపు వేస్తే వేయండి, లేకపోతే లేదు. నేనైతే చాలా లైట్గా యూస్ చేస్తున్నాను. ఆయిల్ వేసేసి మొత్తం అంతా మనం మిక్స్ చేసేసుకొని ఒక ½ అన్ అవర్ వదిలేస్తే సరిపోతుంది ఫిష్ మ్యారినేషన్కి. లేదా డైరెక్ట్గా అయినా యూస్ చేసేసుకోవచ్చు. ½ అన్ అవర్ పెడితే మంచిది, బాగుంటుంది. అంతలోపు మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ అనమాట, ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే 2 ఆనియన్స్ వేసాను. మిర్చి కూడా యాడ్ చేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు వీటిలో ఫిషెస్ అన్నిటినీ వేసేసి మనం ఫ్రై చేసుకున్నట్టుగా కొంచెం వాటర్ వెళ్ళే వరకు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉంచేస్తే చాలా బాగుంటుంది. ఫిష్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అన్ని పీసెస్ అన్నిటిని బాగా ఆయిల్ ఎక్కువ వేయకుండా కొంచెంగా అలా ఉంచేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పీస్ బై పీస్ ఇలా పెట్టేసుకొని నీట్గా ఒక 2 to 3 మినిట్స్ వదిలేయండి. దాంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, అప్పుడు స్మెల్ వెళ్ళిపోతాయి. సిమ్లో ఉంచేసుకుంటాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత నానబెట్టిన చింతపండు అంతా థిక్ గ్రేవీగా మనం థిక్గా వాటర్ అంతా తీసేసుకొని ఆ పల్ప్ అంతా పడేసేసి ఆ వాటర్ని యాడ్ చేసేసుకోండి. మనం ఫస్ట్లీ మిక్సీ పట్టేసిన పేస్ట్ అంతా యాడ్ చేసేసి తర్వాత చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకొని మీకు ఇప్పుడు తగినట్టు ఉప్పు, కారంని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే సాల్ట్, కారము అవన్నీ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది ఫిష్. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేయండి లాస్ట్లో అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఫిష్ కర్రీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినట్టుగా చేస్తే మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.